హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లయింగ్ బర్డ్. ఒకప్పుడు మనం షాపింగ్ చేయడానికి షాపింగ్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం, కానీ ఇప్పుడు ఆ షాపింగే మన దగ్గరకు వస్తుంది. మీలో చాలామందికి ఫ్లిప్కార్ట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియదు. అయితే ఈ వీడియోలో మనం ఫ్లిప్కార్ట్ అకౌంట్ను ఎలాగా క్రియేట్ చేయాలో చూద్దాం. మీరు ఈ విధంగా ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు మొదట్లో లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. మీరు ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగు సెలెక్ట్ చేసుకోండి, లేదంటే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఉన్నటువంటి కంటిన్యూ బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఈ విధంగా మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఒకవేళ మీరు ఈమెయిల్ ద్వారా లాగిన్ కావాలనుకుంటే ఇక్కడ కింద ఉన్నటువంటి యూజ్ ఈమెయిల్ ఐడిపై క్లిక్ చేసిన వెంటనే మీ ఈమెయిల్ ఐడి అనేది అడగడం జరుగుతుంది. సరే, ఇప్పుడు మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్రింద ఉన్నటువంటి కంటిన్యూపై క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఈ విధంగా ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇందులో ఎంటర్ చేసి క్రింద చూపిస్తున్నటువంటి వెరిఫై అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మీరు మీ ఫ్లిప్కార్ట్ అకౌంట్లోకి ఇలాగా ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఎంటర్ అయిన తర్వాత మీరు ఇక్కడ క్రింద చూపిస్తున్నటువంటి అకౌంట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నటువంటి ఎడిట్ ప్రొఫైల్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఈ విధంగా చూడవచ్చు. ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ దగ్గర మీ పేరును ఎంటర్ చేయండి. అలాగే మీకు ఇక్కడ పైన ఫీమేల్ అని మేల్ అని చూపిస్తుంది కదా, మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ను సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రింద ఉన్నటువంటి సబ్మిట్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే మీ ప్రొఫైల్ అనేది ఈ విధంగా అప్డేట్ అవ్వడం జరుగుతుంది. అలాగే మనం ఇంకొక విషయం మర్చిపోయాం. ఇక్కడ మన ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ పక్కన కనిపిస్తున్నటువంటి అప్డేట్ అనేపై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఈ విధంగా మొబైల్ నెంబర్కు అలాగే మన ఈమెయిల్ ఐడికి ఓటీపీ రావడం జరుగుతుంది. మీ మొబైల్ నెంబర్ దగ్గర మీ మొబైల్ ఓటీపీని ఎంటర్ చేయండి. అలాగే ఈమెయిల్ ఐడి దగ్గర ఈమెయిల్కి వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసి క్రింద చూపిస్తున్నటువంటి సేవ్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి అనేది ప్రొఫైల్ అనేది సక్సెస్ఫుల్గా అప్డేట్ అవ్వడం జరిగింది. మన ప్రొఫైల్ అప్డేట్ అవ్వడమే కాదు, మన అకౌంట్ కూడా క్రియేట్ అయిపోయింది, తెలుసా? సరే, నెక్స్ట్ వీడియోలో మనం అడ్రస్ను ఎలాగా యాడ్ చేయాలో తెలుసుకుందాం. సరే ఫ్రెండ్స్, మీకు కావలసినటువంటి ఫ్లిప్కార్ట్ అకౌంట్ను క్రియేట్ చేసుకోగలిగారని మేము అనుకుంటున్నాం. ఇక చేసేసుకోండి, అదే అండి షాపింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్లయింగ్ బర్డ్ ఆల్వేస్ అట్ యువర్ సర్వీసెస్. Stay tuned for next video.